అలాగనే ప్రసంగి గ్రంథములో 10వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే భూమి మీద మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ మోక్షానికి పోయే మార్గం మీద అని ప్రయాసపడుతూ ఉన్నాడు మానవుడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే ఊరికి పోవు త్రోవ అక్కడ ఉన్నటువంటి మాటలు, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదు అని ఉన్నది. గమనించండి, ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారంట. గమనించండి, ఊరికి పోవు త్రోవ ఎరగని వారై ఆ బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడిపోతారంట. లోకంలో మనం అనేకలు చూస్తూ ఉన్నాం. లోకంలో చూసినట్లయితే వారు ఎన్నెన్నో ధర్మ కార్యాలు చేస్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉంది. అనేక రకరకాలైనటువంటి భక్తి చేస్తూ వారికి తోచినట్లుగా వారి యొక్క ఇష్టానుసారముగా భక్తి చేస్తూ పరలోకము చేరాలన్నట్లుగా దాన ధర్మాలు చేస్తూ పరమునికి వెళ్లే మార్గం ఏమిటా అని అనేకులు కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. చాలా మంది కూడా చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. దాన ధర్మాలు చేస్తే పరలోకము మేము వెళ్తామన్నట్లుగా చాలా మంది ఖర్చు పెట్టేస్తూ ఉన్నారండి. గమనించుదాం. అయితే అవి దేవుని లెక్కలకి రావండి. మనుషులు చూసేదానికి పర్వాలేదులే, ఇది చాలా ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడని అనుకోవచ్చు. కానీ మన సొంత నీతి ఏమైందంటే మురికి గుడ్డతో సమానమండి. మన సొంత నీతి మురికి గుడ్డతో సమానం. మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యం ఎతకాలన్న, ఆయన నీతిని అనుసరిస్తే మనకి పరలోక రాజ్యం ఉన్నది. కానీ సొంత నీతి ద్వారా ముందుకెళ్లే వాడికి పరలోక రాజ్యం లేదు. లోకములో మనం చూస్తూ ఉన్నాం, అనేకులు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. దేని గురించి? ఇదిగో పరమునికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలంటే ఏమిటి మార్గమని అనేకులు ఆయాసపడుతూ ఉన్నారు. ఆయాసపడిపోతూ ఉన్నారు. గమనించుదాం. అయితే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, ఆ 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు చెప్తాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానంటూ ఉన్నాడు ప్రభు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు తెలియపరుస్తున్నాడు. అది మానవుడు కూడా ప్రయాసపడుతూ ఉన్నాడు. దేనికోసం అర్థము కావట్లేదు, ప్రయాసపడుతూ ఉన్నాడు. భూలోకంలో మనుషులందరూ ప్రయాస దేనికోసం అయ్యంటే డబ్బు కోసం, డబ్బు కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఇదిగో పరలోకం, డబ్బు అధికముగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో పరలోకం, ఆ మోక్ష మార్గానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలని, ఎలా ఏ కార్యములు చేస్తే వెళ్తామని ప్రయత్నాలు చేస్తూ ఆయాసపడిపోతూ ఉన్నారని ప్రభు అంటున్నారు. ఇదిగో ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలగజేస్తా అంటూ ఉన్నాడు. సమస్త జనులు అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రయాసపడుతున్నారని అర్థం. అందరి ప్రయాస ఏంటయ్యా అంటే డబ్బు సంపాదించాలి, అందరికన్నా మంచి స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరి ఆలోచన. డబ్బు గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తా అంటున్నాడు. అలాగే 1 పేతురుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనములో ఉంటది. కింద లైన్లో, మన పాపములను మాను మీద మోసుకొని పోయెను. మన పాపములను మాను మీద మోసుకొని పోయేనంట యేసుక్రీస్తు ప్రభువు. అంత దేవుడు కుమారుని భూమి మీదకి పంపించి ఇదిగో మన పాప భారముతో ఉన్నటువంటి మన పాపముల నిమిత్తమై తన ప్రియ కుమారుణ్ణి పంపించి ఈ పాప భారమంట ప్రభు మాను మీద మోసుకొని పోయాడు. ప్రభుని కలవరి సిలువలో ఇదిగో ఆ కలవరి సిలువలో ఆ సిలువని ప్రభు మీద వేసినప్పుడు ప్రభు దానిని లాక్కొని వెళుతున్నప్పుడు లాగలేక మొయ్యలేక అది పడిపోతూ లేపుతూ చాలా వేదన పడుతున్నప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ సిలువ ఆ వ్యక్తి మీద వేసినప్పుడు ఆ వ్యక్తి అది ఆగలేక అసలు ముయ్యలేకనే పోతాడన్నమాట. ముయ్యలేక పడిపోతే ప్రభువు మరలా ఆ సిలువని మరలా తీసుకొని ప్రభువు మీద పెట్టుకొని భారాన్ని కూర్చోడానికి ఇష్టపడ్డాడు.